అండి పిల్లలు ఈవినింగ్ అయితే స్నాక్స్ అడుగుతారు కదా, వారి కోసం అయితే ఇలా స్నాక్ చేసి ఇవ్వండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కళాయిలోకి ఒక గ్లాసు నీళ్లు వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక్క మరుగు మరిగింది అనేటప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. బంగాళదుంప అయితే ఉడికించుకొని ఉంచుకోవాలండి. ఉడికించుకున్న బంగాళదుంప అయితే తురుముకొని బౌల్లో వేసుకొని ఉడికించుకుని బొంబాయి రవ్వ కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు ఉంటే చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారపొడి కట్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని చేత్తో ముద్ద తీసుకొని ప్లేట్ మీద వేసుకొని రోల్ చేసుకొని చాకుతో కట్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లోనైతే వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేసిన వెంటనే కలపకుండా వాటి అంతటా పైకి వచ్చేంత వరకు ఉండి గరిటతో చక్కగా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుంటే స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై